వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటిన అదే ప్రభావం చూపిస్తోంది. ఒడిషా, ఛత్తీస్గఢ్ భూభాగంపై విస్తరించింది. ఈ ప్రభావం వల్ల కొన్ని చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరిన్ని వివరాలతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఒక రకంగా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి అల్పపీడనంగా భావించవచ్చు. కానీ వాతావరణ పరిస్థితులు, భూ వాతావరణ పరిస్థితులు, సముద్ర వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం బాలాసోర్కి సమీపంలో తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా భూభాగం మీద, ఒరిస్సా భూభాగం మీద, ఛత్తీస్గఢ్ భూభాగం మీద, ఉత్తర కోస్తా భూభాగానికి కొంచెం సమీపంలో ఇది వాయుగుండంగానే కొనసాగుతుంది. ఈ వాయుగుండంగా కొనసాగుతున్న కారణం చేత ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఉత్తర కోస్తా ప్రాంతంలో 1-2 చోట్ల చెదురుమదురు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒరిస్సా ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఈ వాయుగుండ ప్రభావం సముద్రం మీద చాలా బలంగా చూపిస్తుంది. ఎందుకంటే సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. ఈ వాయుగుండం భూభాగం మీద ఉన్నప్పటికీ కూడా సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా కొంచెం ఎక్కువగా ఉధృతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం పరిసర సమీపంలో సముద్ర అలల ఉధృతి 3 నుంచి 4 మీటర్లు ఎత్తు ఎగసిపడుతున్నాయి. ఎందుకంటే విశాఖపట్నం చెందినటువంటి బోటు గల్లంతైంది. 83వ నెంబర్ బోటు గంగవరం పరిసర సమీపంలో 12 నాటికల్ మైల్ దూరంలో గల్లంతైన పరిసర ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. అలల ఉధృతి ఎంత ఎక్కువగా ఉందంటే వాణిజ్య నౌకలో ఉన్నటువంటి కే చిన్నాని గల్లంతైనటువంటి మత్స్యకారుడు వాణిజ్య నౌక కాపాడింది. ఆ వాణిజ్య నౌక నుంచి సాధారణ బోట్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రయత్నం చేయడానికి 3 హెలికాప్టర్లు వినియోగించారు, 2 కోస్ట్ గార్డ్ నౌకలను వినియోగించారు. కానీ అక్కడ ఆ బోటు సమీపానికి వెళ్ళలేని పరిస్థితి. అంటే సుమారుగా 4 మీటర్ల ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి. ఈ వాయుగుండ ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అందుకే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఒక అంశాన్ని చాలా స్పష్టం చేస్తోంది. మత్స్యకారులు, ముఖ్యంగా ఉత్తర కోస్తా మత్స్యకారులు కానీ, దక్షిణ కోస్తా చెందిన మత్స్యకారులు కానీ ఎవరూ కూడా వేటకి వెళ్ళవద్దు. రాగల 3 రోజులు కూడా ఏ మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళవద్దని చాలా స్పష్టం చేస్తోంది. సముద్రం అలల ఉధృతి ఎక్కువగా కొనసాగుతోంది. అందుకే ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతం చూసుకుంటే విశాఖపట్నంలో బోట్ నెంబర్ 83 అనేటువంటి బోటు గంగవరం పరిసర ప్రాంతాల్లో గల్లంతైంది. మరోవైపు బోట్ నెంబర్ 29, 33 అనేటువంటి బోటు రేవుపోలవరం దగ్గర గల్లంతైంది. అలాగే విశాఖపట్నం ఫిషింగ్ జెట్టి నుంచి వెళ్ళినటువంటి ఒక బోటు ఒరిస్సా ప్రాంతంలోని బాలాసోర్ సమీపంలో గల్లంతైంది. అయితే వారిని సురక్షితంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సముద్రాలలో ఉధృతి ఎక్కువగా ఉన్న కారణం చేత, ఎందుకంటే వాయుగుండ ప్రభావం కనిపిస్తోంది, ఆ వాయుగుండ ప్రభావం వల్ల సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి, ఉధృతిగా ఉంది. ఆ కారణం చేత రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తుంది. అందుకే వాతావరణ కేంద్రం చాలా స్పష్టం చేస్తోంది, ఉత్తర కోస్తా మత్స్యకారులు కానీ, దక్షిణ కోస్తా మత్స్యకారులు కానీ ఎవరూ కూడా వేటకి వెళ్ళవద్దని స్పష్టం చేస్తోంది. వాయుగుండం, ఎందుకంటే వాయుగుండం తీరం దాటిన భూభాగం మీద ఇంకా వాయుగుండంగానే ఉంది. క్రమేపీ బలహీనపడుతుంది. వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారుతుంది. అల్పపీడనం సాధారణ ద్రోణ స్థితికి వచ్చే వరకు కూడా ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఉత్తర కోస్తా ప్రాంతాలకి ఈ వాయుగుండం యొక్క ప్రభావం కొంత కనిపిస్తుందని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తుంది. రాగల 2 రోజుల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.